ఏం బ్రో ఏంటి మొత్తానికి హార్దిక్ పాండ్యా పూజలు చేశాడు, అటు చేశాడు, ఇటు చేశాడు, నువ్వు కూడా ఏంటి గుండు కొట్టించావు అన్న, నువ్వు కూడా ఆ పూజలు ఏమైనా పార్టిసిపేట్ చేసేవేంది? మేము ఇక్కడ పూజలు చేసినాం, అక్కడ హార్దిక్ పాండ్యా పూజలు చేసిండు, అందుకే నిన్న మ్యాచ్ గెలిచినాం. అది కదా, అంతేగాని పూజలు చేసేందుకు గెలిచారు కానీ ఆడినందుకు కదనమాట. అయితే దీని గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకో. అంతకన్నా ముందు వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్, వల్లేరు డెవలపర్స్ ప్రెజెంట్స్ IPL 2024 ఫన్ రివ్యూ పవర్డ్ బై మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్ అండ్ గిఫ్ట్ పార్ట్నర్ బిగ్ సి. అదే అనుకున్నా, ఫస్ట్ చూడంగానే అనుకున్నా ఏంది ముంబై ఇండియన్స్ నిన్నదాకా మొన్నదాకా అంటే అయిపోయేవాళ్ళు, అంటే అయిపోయేవాళ్ళు, ఏంటి వాళ్ళు ఆడుతున్నారు, ఏదో గెలిచే సూచనలు అనుకున్నా. యాక్చువల్గా పూజల ఎఫెక్ట్ అంతే, ఆడిన ఎఫెక్ట్ ఏం కాదు. మా వాళ్ళకు మా ముంబై ఇండియన్స్కు మొన్నటి ఒక శని ఉండే, ఆ శనిని మా హార్దిక్ పాండ్యా పూజ చేసి తీసేసిండు. నిన్నటిదాకా హార్దిక్ పాండ్యానే శని అన్నారు, ఇప్పుడు హార్దిక్ పాండ్యా శని తీసేసారు అంటున్నారు. ఆ శని ఈ శని తీసేయడానికే గుడికి పోయిండు, పూజలు చేసిండు, మంచిగా అయిపోయింది. నాకు క్రికెట్లో అంటే గ్రౌండ్లో దిగి మంచిగా బ్యాటింగ్ చేస్తే గెలుస్తారు, 4 వికెట్లు తీస్తే గెలుస్తారు, మంచి ఫీల్డింగ్ చేస్తే గెలుస్తారు అని విన్నాను. కానీ ఫస్ట్ టైం పూజలు చేస్తే గెలుస్తామని మాట్లాడుతుంటే మీరు నిజంగా విచిత్రంగా అనిపిస్తుంది. మరి అయితే ఇంకెందుకు మన వాళ్ళందరూ ప్రాక్టీస్ అనిపించేసి మొత్తం అందరికి దాంట్లేసి భజనలు పెట్టవచ్చు కదా, బేసిక్గా బాగుంటుంది కదా, అప్పుడు గెలిచేస్తారు కదా ప్రతి మ్యాచ్. అట్లా చేద్దాం. ఫస్ట్ అయితే మాకు ఫస్ట్ శని ఉండే, ఆ శని తీసుకోవడానికి ఇట్లా చేసినాం. ఇక నుంచి స్టార్ట్ అయింది, బండి స్టార్ట్ అయింది, బండి మొత్తం ఓవర్ స్పీడ్ లో పోతుంది. బండి ఓవర్ స్పీడ్ లో పోయినా యాక్సిడెంట్ అవుద్ది. అసలు ఇప్పుడు దగ్గర డుడ్డు అంది, ఇప్పుడు ఏమో ఓవర్ స్పీడ్ అంటున్నావు, రెండిట్లో ఏదైనా యాక్సిడెంట్ అవుద్ది. నిన్న మాత్రం మీ హార్దిక్ పాండ్యా మొహంలో చూడాలి చిరునవ్వు నిజంగా. అంటే కానీ ఓడిపోయినప్పుడు కన్నా కూడా గెలిచినప్పుడు తక్కువ నవ్వు ఉంది ఎందుకో నాకు. అది స్టిల్ ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే బేసిక్గా అది కూడా స్ట్రాటజీ మా ఉంది. అది కూడా స్ట్రాటజీయేనా? స్ట్రాటజీకి అంతు పొంతు ఏం ఉండవా? అట్లే ఉంటది. హార్దిక్ పాండ్యా అంటేనే వెరైటీ. ఎప్పుడైనా కిందికైనా మీద దాకా దూరాల్సి వస్తుంది, అప్పుడప్పుడు పూజలు చేయాల్సి వస్తుంది. అవును, లాస్ట్ టైం వరల్డ్ కప్ లో కూడా అదే కదా, క్షుద్ర పూజ చేసినట్టు ఒక బాల్ కి ఏదో చెప్పాడు, బాల్ పోయి వికెట్లు తగిలింది. మొత్తానికి మీ కూడా ఏదో అంటే ఆట కన్నా కూడా అతీంద్రియ శక్తులు ఉన్నాయి. అందుకని అసలు ఎవరు ఊహించినట్టు ముంబై జీటీని వదిలేసి వచ్చి ముంబై కెప్టెన్ కూడా అయ్యాడు. అవును, ఇక్కడ అంటే వీటి బాల్స్ కి ఎందుకు చెప్తున్నాడంటే వానర్స్ కి ఏం చెప్తున్నాడో, ఎందుకు కెప్టెన్ చేశారు అనుకున్నాం. మొత్తానికి ఏదో ఉన్నాయి, మొత్తానికి వేరే తెలియని టాలెంట్ అయితే ఒకటి ఉంది హార్దిక్ పాండ్యా. యాక్చువల్ గా పూజలే కాకుండా హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మను సిట్టింగ్ చేసి నైట్ మొత్తం కూర్చుండే పెడితే ఇద్దరు కలిసి మంచిగా ఆడి లేకపోతే ఏది నాకినేది మొత్తానికి అయితే అవతల టీం అయితే నాకు ఇచ్చేసిరు. మొత్తానికి అయితే విని కొట్టారు. ఒకదానికి ఇంత ఎగ్జైట్ అయితే మరి అన్ని ఆడిన మ్యాచ్లు గెలుచుకుంటూ వెళ్ళిన రాజస్థాన్ రాయల్స్, 2 మ్యాచ్లు గెలిచిన మా SRH, ఒక్క మ్యాచ్ గెలిచిన మరి RCB, వీళ్ళందరూ బట్టలకు తిరగాలి యాక్చువల్ గ్రౌండ్ లో అని జెర్సీ ఏకేసుకుని తిరగాలి. బట్ మీరు ఒక మ్యాచ్ కి ఇంత పొంగిపోతున్నారు అసలు. నిన్న లాస్ట్ లో రొమారిషాపాటు వచ్చి ఒక్క ఓవర్లో రన్స్ కొట్టకపోతే నిన్న కూడా పోయే, ఈ మ్యాచ్ కూడా పాయే అన్నట్టు ఉండేది మీ పని. అది ముంబై ఇండియన్స్ ప్లేయర్ ఖచ్చితంగా ఆడతారు కదా, అందుకే పెట్టుకున్నాము, అందుకే కొట్టేసిండు. మొత్తం ఫారెన్ ప్లేయర్ తో రన్స్ కొట్టించి ఆ అకౌంట్ మీ ఖాతాలో వేసుకుని హార్దిక్ పాండ్యా కెప్టెన్, హార్దిక్ పాండ్యా చనిపోయిందని మీరు మాట్లాడుతున్నారు. అంటే వేరే టీంలలో హార్దిక్ పాండ్యా ఇప్పుడు SRH లేరు, ఫారెన్ ప్లేయర్స్ వచ్చి ఉన్నారులే. బట్ కాకపోతే ఏంటంటే మిగతా ప్లేయర్స్ అన్నింటిలో కూడా ఎక్కువ డొమెస్టిక్ ప్లేయర్స్ ఆడుతుంది, మీ దాంట్లో మాత్రం ఫారెన్ ప్లేయర్స్ మీద డిపెండ్ అయిపోయారు. నిన్న ఏ మాటగా మాట రోహిత్ శర్మ బాగా ఆడాడు, ఇషాన్ కిషన్ బాగా ఆడాడు, ఎప్పుడు ఆడనుకున్న హార్దిక్ పాండ్యా కూడా బాగా ఆడాడు. నిన్న మొత్తానికి ఫామ్ లోకి వచ్చారు, ఎట్టకేలకు ఒక మ్యాచ్ అయితే గెలిచారు. నిన్న మీ అంబానీ మేడం మొహంలో ఆనందం మాత్రం మామూలుగా లేదు అసలు. యాక్చువల్గా చాలా అంటే మనమేనా గెలిచింది, మనమేనా అన్నట్టుంది ఆవిడ ఫేస్. గట్టిగా మా వాళ్ళకి జర క్లాస్ వీగింది, అందుకే జర సిట్ రైట్ అయిపోయారు. సెట్టింగ్ చేసి గెలిచారు మ్యాచ్. మొత్తానికి ఏదైతే ఏమైంది సెట్ అయ్యారు. నెక్స్ట్ కూడా ఇది కంటిన్యూ అవుతుంది. నువ్వు అమ్ముతున్నావు బేసిక్ గా కొట్టుడే మొత్తం. మేము అదే అనుకుంటున్నాం, ఈ మ్యాచ్ నుంచి మొత్తం అవుట్ అనుకుంటున్నాం, అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అని మాకు ప్రగాఢ నమ్మకం ఉంది. ఎందుకంటే పాయింట్స్ టేబుల్ లో లిస్ట్ లో ఉన్నారు కదా. మా ముంబై బుల్డోజర్ ముందట వచ్చే కార్లన్నీ తొక్కుంటూ వెళ్ళిపోతుంది, కానీ బుల్డోజర్ చాలా స్లోగా పరిగెడుతుంది, రన్అట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి, చూసుకోండి. అయితే ఇంకో మ్యాచ్ లో కూడా మీ పాండ్యా బ్రదర్ మాకు బాగా పెట్టాడు. ఏంటి జీటీకి మాకు నెక్స్ట్ మ్యాచ్ లో మీ పాండ్యా బ్రదర్ బాగా పెట్టాడు అంట, 3 వికెట్లు తీసాడు. కొత్త కొరడు మాత్రం గుమ్మేశాడు నిన్న మాత్రం మా దాంట్లో. ఎలా ఆడాడు? యష్ ఠాకూర్ ఎలా ఆడాడు? అద్భుతంగా ఆడాడు. అందుకే ఆడిని మయాంక్ యాదవ్ ప్లేస్ లో ఈయన మొత్తం పికప్ అందుకొని మ్యాచ్ మొత్తం తీసుకుపోయాడు. 165 అన్నప్పుడు అనుకున్నాం, అసలు ఊహించావా కనీసం గెలుస్తుందని చెప్పి ఎట్టి బస్సులో?
గెలువ అసలు గుజరాత్ లా హార్దిక్ గిల్లు మొత్తం ఆడేస్తాడు అనుకున్నాం, సెంచరీ వేసి కొట్టేస్తాడు అనుకున్నాం కానీ మొత్తం పడిపోయిన వికెట్లు మా లక్నో. అంటే సారా వచ్చింటే కొట్టేవాడు గిల్లు, బట్ సారా ఏమో ముంబై ఇండియన్స్ మ్యాచ్ పోయింది, మరి ఆ మ్యాచ్ ఉండి కూడా ఈ మ్యాచ్ కొత్త బాగోదని చెప్పి ఏంటి ఇక ప్రతి మ్యాచ్ సారాన్ని తీసుకొచ్చి ముంగట పూజ పెట్టాలి ఏంది. అంటే పూజని కాదు, అంటే కొంచెం ఎనర్జీ డ్రింక్, ఇప్పుడు ప్రతి మ్యాచ్ లో డ్రింక్ తాగితే ఎలా అయితే ఎనర్జీ వచ్చి కొడతారు, అలాగే మావాడికి సారా చూస్తే కొంచెం ఎనర్జీ వస్తుంది, కొంచెం కొట్టేవాడు. నిన్న లేకపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. అయినా మేము కూడా అనుకోలేదు యాక్చువల్గా, కొట్టేస్తారులే 50 దాకా వికెట్ లేదు, ఎంతో 120 కదా స్కోర్ అనుకున్నాం. మొత్తానికి మీ కూడా యశ్ మాత్రం చాలా బాగా వేసాడు బౌలింగ్, ఆ విషయంలో మాత్రం మెచ్చుకోవాలి. ఇక్కడ ఈయన పూజలు చేసాడు సైలెంట్ గా, మేమంది ఇద్దరు కలిసి చేసిరు అన్నదమ్ములు, కానీ ఫోటో ఒక్కటి బయటకు వచ్చింది, అందుకే ఆ ఇద్దరు దుమ్ములు పోయారు అని చెప్పా. మొత్తానికి నాకు అర్థమైంది ఏంటంటే, నిన్న మ్యాచ్లో నేను సపోర్ట్ చేసిన ఆ డీసీ ఓడిపోవడానికి కానీ, తర్వాత మ్యాచ్లో నేను సపోర్ట్ చేసిన జీటీ ఓడిపోవడానికి కానీ కారణం ఏంటంటే, మీ వాళ్ళు క్రికెట్ అతరగొట్టేలాగా ఆడేయడం కాదు, అన్నదమ్ములు ఇద్దరు కలిసి, పాండే బ్రదర్స్ ఇద్దరు కలిసి పూజలు చేశారయ్యా. ఆ పూజల వల్ల గెలిచారు. కానీ కాకపోతే నాకు తెలిసి కృణాల్ పాండే కూడా చేశాడు, ఫోటో మాత్రం హార్దిక్ పాండే ఒకటే బయటకు వచ్చినట్టుంది. మొత్తానికి పూజలు చేసి గెలిచారు 2 మ్యాచ్లు నిన్న సండే డబుల్ ధమాకాలో. ఏదైతే ఇద్దరు అన్నదమ్ములు కలిసి అయితే 2 మ్యాచ్లను గెలిపించుకున్నారు కదా, అది కావాలి మనకు. కానీ నాకు తెలిసి జీటీ ఓడిపోయినందుకు మాత్రం హార్దిక్ పాండే బాధపడుతున్నాడేమో అనిపిస్తుంది నాకు ఫైనల్ గా. అంత లేదు కానీ అక్కడ తమ్ముడు గెలిపించిందిగా, తమ్ముడు గెలిపించిన జీటీ నాకు తెలిసి ఇంకా హార్దిక్ పాండే బేసిక్గా ఆడుతుంది జెర్సీ వేసుకుని ముంబై అయినా మైండ్ మాత్రం జీటీలోనే ఉంది. సో జీటీ గెలిచినా కూడా రేపు పొద్దున సెలబ్రేషన్ చేసుకుని వీడియో పెడితే మీ వాళ్ళు అవాక్ కావాల్సి వస్తుంది. మొత్తానికి ఏదేమైనా ముంబై ఇండియన్స్ అసలు అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అనుకున్నది ఫస్ట్ మరి మొదలు పెట్టింది. చూద్దాం, ఈ మ్యాచ్ వరకు అయితే పూజలు కాపాడి, మరి నెక్స్ట్ మ్యాచ్లో ఏం చేస్తారో, ఎలా ఆడతారో, ఏం కాపాడతారో చూద్దాము. సరే, ప్రస్తుతానికైతే ఆల్ ద బెస్ట్. ఓకే, మీకు కూడా.